మనకి మోస్ట్ ఆఫ్ ద క్యాలెండర్ క్వశ్చన్స్లో ఇట్లాంటి క్వశ్చన్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. 21st జూలై 1632 అనేది వీక్లో ఏ డే వస్తుందని అడుగుతుంటారు. సో మనం అప్పుడు ఎట్లా చేయాలంటే, సో నార్మల్గా తెలుసు 100 అంటే 1 సెంచరీకి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే 5 ఉంటాయి. అదే 200కి అఫ్కోర్స్ 3 ఉంటాయి, 300కి 1 ఉంటుంది, అండ్ 400 అనేది లీప్ ఇయర్ కాబట్టి సో నో, దీనికి 0 నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఉంటాయి. సో 4 మల్టిపుల్స్ ఏవైనా కానీ వాటికి 0 ఆడ్ డేస్ ఉంటాయి. సో మనం దీన్ని స్ప్లిట్ చేసుకుందాం. ఇనిషియల్గా నేను ఎట్లా స్ప్లిట్ చేస్తున్నా అంటే, ఫస్ట్ 1600కి ఎంత యాడ్ చేస్తే 32 వస్తుంది, 32 యాడ్ చేస్తే 32 వస్తుంది. కానీ నేను ప్రజెంట్ ఇయర్లో 21st జూలై వరకు కౌంట్ చేయాలనుకుంటున్నా. సో 31 మాత్రమే తీసుకుంటున్నా. 31 మళ్ళీ ఇది కరెంట్ ఎంత 21st జూలై వరకు ఇక్కడ అన్నమాట. సో 1600లో నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ అంటే 0నే. అదే 31 ఇయర్స్లో నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎట్లనో మనకు తెలియదు. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ దాన్ని 4తోని డివైడ్ చేయాలి. ఓకేనా? 4తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది, 4 7s 28. అఫ్కోర్స్ 3 వస్తుంది మనకి, 3 రిమైండర్. ఇది ఉంది కదా, సో ఇది నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ అనమాట. సో 7 లీప్ ఇయర్స్ అంటే 14 ఆడ్ డేస్ ఉంటాయి. 31 - 7 చేస్తే మనకి నెంబర్ ఆఫ్ నాన్ లీప్ ఇయర్స్ వస్తాయి. సో 7 చేస్తే మనకి 24. సో 24 నాన్ లీప్ ఇయర్స్. దీన్ని ఎందుకు 2తో మల్టిప్లై చేసినామంటే లీప్ ఇయర్స్లో 2 నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఉంటాయి. ఇక్కడ 31 - 7 is 24. ఆర్డినరీ ఇయర్లో ఒకటే ఆడ్ డే ఉంటుంది కాబట్టి 24 × 1 కాబట్టి 24 వస్తుంది. సో దీన్ని మనం మల్టిప్లై యాడ్ చేస్తే 38 వస్తుంది. ఈ 38ని మళ్ళీ 7తో డివైడ్ చేసినాం అనుకో, 7 5 35, మనకి రిమైండర్ 3. ఈ 3 అనేది నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఇన్ 31 ఇయర్స్ అనమాట. సో 3. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, కరెంట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ 21st జూలై 32 ఇయర్లో 21st జూలై వరకు మొత్తం నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని ఉన్నాయి, దాంట్లో ఆడ్ డేస్ ఎన్ని ఉన్నాయో క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే 32 అనేది లీప్ ఇయరా కాదా డివైడెడ్ బై 4. 4 1s 4 8s 32. సో 32 అనేది లీప్ ఇయర్ అవుతుంది. సో మనం ఎట్లా కౌంట్ చేయాలంటే, జనవరిలో 31 డేస్ ఉంటాయి, ఫిబ్రవరిలో 29 లీప్ ఇయర్ కాబట్టి 29, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలైలో 21 వరకే కాబట్టి 21 రాసుకుంటున్నాయి. వీటిని యాడ్ చేసుకోండి. 1 2 3 4 13 క్యారీ 1 2 3 4 5 6 7 8 9 20. సో మనకి 203 వచ్చింది. దీన్ని 7తో డివైడ్ చేయండి సింపుల్గా. 7 2 14 6 63 9 7s 63. అఫ్కోర్స్ 0, మనకి రిమైండర్ 0 వచ్చింది కాబట్టి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 0. సో ఇక్కడ 0 రాసేసుకుంటాం సింపుల్గా. సో 3, ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, లాస్ట్కి 3 వస్తుంది. 3 అంటే ఇక్కడ ఏంటి, వెనస్డే. సో 21st జూలై 1632 అనేది ఎప్పుడు వస్తుందంటే వెనస్డే వస్తుంది అన్నమాట. సింపుల్.